అన్న ఏంటి గుంటూరు పార్లమెంటు లో ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. మరి ఇక్కడ ఆయన గెలుపు ఎలా ఉండబోవచ్చు అన్నారు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఏనా ఎందుకు ఎందుకు ఆయన ఎందుకు గెలుస్తారు అంటారు? ఇక్కడ వైసీపీ మీద బాగా వ్యతిరేకత ఉంది. ఇక్కడ రాజధాని విషయం కావచ్చు, రోడ్లు సరిలేదు, తర్వాత సరైన అభివృద్ధి లేదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా ఎక్కడైనా గెలవాల్సిందే. ఆంధ్రాలో ఇక్కడ తెనాల్లో కూడా నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా 20,000 పైన మెజారిటీతోనే గెలవడానికి అవకాశం ఉంది. అలా ఎన్డీఏ అభ్యర్థి ఎక్కడున్నా కానీ ఆంధ్రాలో ఎక్కువగా 90% సీట్లు కొట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే ఇప్పుడు ఈ జగనన్న పాలన చూసుకుంటే 5 ఏళ్లలో రోడ్లు లేవు, సరైన అభివృద్ధి లేదు, ఎక్కడ ఇది లేదు. సో అయితే ఇక్కడ గెలుపు మట్టికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా గెలుస్తారు. ఎంత మెజారిటీ ఉండొచ్చు అన్న? ఇక్కడ మినిమం ఒక 70,000-80,000 పైన ఉండొచ్చు. 70,000-80,000 మెజారిటీ ఉండొచ్చు. మరి ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారికి ఎలా ఉండొచ్చు? ఆయన అయితే ఖచ్చితంగా గెలవాలి, గెలుస్తాడు కూడా ఖచ్చితంగా. 20,000 పైన మెజారిటీ. ఇక్కడ మీ గ్రామం నుంచి ఆయనకి ఎంత వీళ్ళిద్దరికి ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు? మా గ్రామంలో పూర్తిగా 90% ఓట్లు పడతాయి మనోహర్ గారికి, పెమ్మసాని గారికి. అత్తాట గ్రామం నుంచి ఖచ్చితంగా, తోట గ్రామంలో ఖచ్చితంగా పడతాయి.